హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసరాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మేము టెంపుల్కి వెళ్ళినాం అనమాట. చాలా కొబ్బరికాయలు కొట్టినాము, కొన్ని తిన్నాం, ఇంకా కొన్ని ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి అన్నప్పుడు మాకు ఇంకా ఆయిల్ చేయాలి అనే థాట్ వచ్చింది. సో ఇంకా అప్పుడు అన్ని కొబ్బరికాయలు కట్ చేసుకున్నాం. చూడండి, అన్నీ ఈ సైజులో కట్ చేసుకొని దాని తర్వాత ఒక బౌల్లో వేసుకున్నాం. బౌల్లో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసాము. చూడండి, ఇంకా అన్నీ బౌల్లో వేసుకుంటే అన్నీ ఉన్నాయన్నమాట కొబ్బరికాయలు. అండ్ దెన్ మిక్సీ జార్లో వేసుకున్నాం. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా యూస్ చేయాలి మనం, ఎందుకంటే దాని నుంచి మనం మళ్ళీ కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా యూస్ చేయాలి. చూడండి, పల్ప్ అయితే వచ్చింది. ఆ పల్ప్లో కొన్ని వాటర్ పోయాలి, మళ్ళీ ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టాలి. అండ్ దెన్ మనం ఒక బౌల్ తీసుకోవాలి అండ్ ఒక క్లాత్ తీసుకోవాలి. కింద బౌల్ పెట్టి పైన క్లాత్ పైన ఇప్పుడు మనం మిక్సీ పడితే వచ్చిన పల్ప్ అంతా వేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అందులో ఉన్న మిల్క్ అంతా వచ్చేస్తుంది అనమాట మనకి. మళ్ళీ ఇప్పుడు మిల్క్ అంతా వచ్చేసిన తర్వాత దాంట్లో మిగిలిన పల్ప్ని మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడితే కూడా మనకి మళ్ళీ కొంచెం మిల్క్ వస్తుంది. ఇప్పుడు తీసుకున్న మిల్క్ అంతా ఓవర్ నైట్ మనం పెట్టేసేయాలన్నమాట. ఓవర్ నైట్ లేకపోతే ఒక 6 hours, మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు ఒక 6 hours పక్కకు పెట్టేస్తే ఈ పల్ప్తో మనం స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఈ మిల్క్ని మనం నార్మల్గా బిర్యానీ రైస్లోకి అలా కూడా యూస్ చేయొచ్చు. కోకోనట్ బిర్యానీ, కోకోనట్ మిల్క్ బిర్యానీ అంటున్నారు కదా ఈ మధ్య, అలా యూస్ చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. కానీ ఆయిల్ అయితే కొంచెం మనకి న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి మేము ఆయిలే చేసాము. ఇంకా చూడండి, ఇది ఓవర్ నైట్ పక్కకు పెట్టేసాం. నైట్ ఇలా ఉండే అండ్ మార్నింగ్ చూపిస్తాం మేము. నెక్స్ట్ చూడండి, మార్నింగ్ వరకు ఇలా అయింది. కొంచెం వాటర్ కింద ఉండిపోయి ఆ మిల్క్ మొత్తం పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయింది, మీగడ లాగా. చూడండి పైనుంచి ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మొత్తం నీట్గా, మొత్తం కింది నుంచి కాకుండా జస్ట్ పైన ఒక లేయర్ ఫామ్ అవుద్ది కదా, ఆ లేయర్ మాత్రమే తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అది స్టవ్ పైన పెట్టి కాగబెట్టాలి. సేమ్ మన నెయ్యి చేసే ప్రాసెస్లో కాగబెట్టాలి అంతే, అందులో ఏం వేయొద్దు, జస్ట్ కాగబెట్టాలి. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ఆయిల్ని మనం దీపారాధనకి అండ్ హెయిర్కి కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా న్యాచురల్ది కాబట్టి మనం ఇందులో ఏం వేయలేదు కాబట్టి హెయిర్కి యూస్ చేస్తే మంచిది. ఇంకా దీపారాధనకి కూడా యూస్ చేయొచ్చు. ఇంకా చూడండి, ఆయిల్ ఫామ్ అవుతుంది పైన, అది కాగుతుంది. చూడండి, పైన ఒక లేయర్ మీకు ఆయిల్ ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా చూడండి, ఆయిల్ ఫామ్ అయిపోయింది, ఆయిల్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇంకా ఎలా అయితే నెయ్యిని వడగట్టుకుంటామో సేమ్ అలానే దీన్ని కూడా ఒక స్టెయినర్ యూస్ చేసి ఒక గ్లాస్లో కానీ ఒక బాక్స్లో ఎందులో అయితే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటామో అందులో పోసుకోవాలి. ఈ వేస్టేజ్ అంతా మనకు నార్మల్గా నెయ్యిలో కూడా వస్తుంది కదండి, అదంతే. చూడండి, మాకు జస్ట్ 3 కోకోనట్స్కి ఎంత ఆయిల్ వచ్చిందో చూడండి, ½ గ్లాస్ వచ్చింది. చాలా ప్యూర్గా ఉంది, స్మెల్ చాలా బాగుంది. ఇది హెయిర్కి కానీ యూస్ చేయొచ్చు, మనం హెయిర్కి యూస్ చేస్తే చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.